మాతృదేవోభవ. భ్రూలతా సంజాత పుష్పము తిలకమ్ము రామాయణ గ్రంథరాజమనగా కాంతిచ్చటల క్రింద క్రమ్ము చీకటి కొప్పు కాళిదాసుని మేఘ కావ్యమనగా పాలసంద్రపు నురువు పరువు పెట్టెడి చీర కల్పవృక్ష స్వచ్ఛ కాంతియనగా శృతిభావరసపూర్ణ శతపత్ర పీఠము విశ్వంభరా పూర్ణ వేదియనగా సుఖ విహంసధ్వనికి మేలి శృతులు గుర్చి జలధి తారంగడోలికా లలిత వీధి వల్లకిని పల్లవించడి వాణి కరుణ ఏడుగడయౌచు నేడు మిమ్మేలుగాక ఏడుగడయౌచు నేడు మిమ్మేలుగాక. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 438వ భాగానికి స్వాగతం పలుకుతుంది. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ ఇక్ష్వాకువంశ ప్రభవో పుణ్యకీర్తిర్మహాయశక. నిర్ణయించుకుని ఒక నిశ్చయానికి వచ్చి ఇంకా క్షణం ఆలస్యం చేయకుండా హనుమంతుడు శింసుపా వృక్షపు గుబురులలో నుండి మధురమైన గీతాలాపన చేస్తున్నాడు. అయోధ్యానగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి, నోము ఫలముగా గలిగిరి పుత్రులు నల్వురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పాత లవకుశ సినిమాలో వినిపించినట్టుగా కథ వినిపిస్తున్నాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ ఇక్ష్వాకు వంశ ప్రభవో. రాజా దశరథో నామ అనేసరికి సీతాదేవి ఎక్కడ లంకలో లంకలో మా మావగారి పేరు అని ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఇదండి కార్యం సాధించే విధానం. అయోమయంలో ఉన్న వ్యక్తిని, ఆందోళనలో ఉన్న వ్యక్తిని మాటలతో చేరుకునే విధానం, సంభాషణ నైపుణ్యం ఎంత అలవాటు అవుతుందండి సుందరకాండ వల్ల. వీళ్ళ 15 సంవత్సరాలు డిగ్రీ వరకు చదివించి మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ అదో 6 నెలలు శిక్షణ, సంభాషణ నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్ అంటూ అదో 6 నెలలు శిక్షణ, అన్నీ 6 నెలలు శిక్షణ, 60,000 భక్షణ. చివరికి ఏమొస్తుందంటే ఏం రాదు, ఏమో తెలియదు. ఎందుకు వస్తుందంటే మనం శిక్షణ కేంద్రాల వాళ్ళు కూడా అనవలసిన పని లేదు, ఇవ్వాల్సిన అవసరం కనపడుతుంది. పాఠశాలల దగ్గర నుంచి కళాశాలల వరకు పాఠాలు చెప్పేటప్పుడు ఈ విషయాలు జోడించి చెప్పాలనేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఏ ఉపాధ్యాయుడైనా నా బోటిగాడు కాస్త చాదస్తం ఉండి చెబితే వాడిని వెంటనే పెద్ద మాస్టర్ వచ్చి ఓ దెబ్బ వేసేసి నువ్వు పనికిరావు, సిలబస్ అవ్వగొట్టు సెలవు. ఎంతసేపు సిలబస్ అంటే బస్, అది అవ్వదు, అదో సిలబస్ అవ్వడం ఏంటండి? సిలబస్ ఎందుకు? పరమార్థం అంటే అదే. సిలబస్ ఎందుకు? పిల్లలు బాగుపడ్డం ఎందుకు? దేశం అంతా బాగుండడానికి. మీరు బ్రహ్మాండమైన విద్యావంతులు కనపడుతున్నారు, డిగ్రీలు చూస్తే మార్కులు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంటర్మీడియట్లో సంస్కృతంలో ప్రతివాడికి 98, ఎవరిలోనూ సంస్కారం కనపడదు. మరి ఎందుకే సంస్కృతం? పైగా ఇప్పుడు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ రకరకాల మాటలు వచ్చేయండి. అసలు తెలుగు లేకుండా చేసేసారండి మొత్తం. చిన్నప్పటి నుంచి సంస్కృతం అని కాదు, ఏది మార్కులు వస్తే అది. ఎటు పనికి రాకుండా అయిపోతున్నారు. తెలుగు కుటుంబాల పిల్లలు వీటిలో ఎలా చేర్పిస్తారండి? నాకు ఒక్కోసారి హృదయం ఎంత క్షోభగా ఉంటే, మన కాళ్ళకి దండాలు పెడుతున్నారు, మనకి పారితోషికాలు ఇస్తున్నారు, మనం చెప్పినవి పాటించట్లేదు. ఏమి లోకం రా ఇది? ఎంత విరక్తి వస్తుందో ఒక్కోసారి నిజంగా. మా జీవితం మీద మాకే చాలా బాధ కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన మనుషులకి డబ్బుల కోసమో ప్రచారం కోసమో చెప్పితే ఆ బాధ రాదు. భగవంతుడి దయవల్ల నాకు ఈ రెండింటి మీద కాంక్ష లేదు. ఆభరణాలు వీడి తిని అన్నము తింటయ్యునొక్క పూటయే. ఏముంది కాంక్ష? ఏముండాలి? అన్నీ అనుభవించాం. ఆభరణాలు వీడి తిని ఇంకా దగదగలు 4 కంకణాలు లంకణాలు కడియాలు ఒడియాలు అన్నీ పెట్టుకుని తీసాం. ఎంతకాలం పెట్టుకుంటాం? ఆభరణాలు వీడి తిని అన్నము తింటయ్యునొక్క పూటయే, శోభన వంచల వయసు చూడగ యవది దాటే, శోభన వంచల వయసు చూడగ ఏ పది దాటే, సాహితీ వైభవముల్ మహాసభలు పంచెలు పళ్ళు పదాభివందనాలు లోభము బెట్టవి మదిని,
సాహితీ వైభవముల్ మహాసభలు పంచెలు పళ్ళు పదాభివందనాలు లోభము బెట్టవి మదిని లోనికి జూచును మాటి మాటికిన్ లోనికి జూచును మాటి మాటికిన్ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇంక ఈ జీవితానికి లక్ష్యం అమ్మవారి దర్శనం తప్పితే వేరే ఏం లేదండి. నాకైతే దేని మీద దృష్టి లేదు అసలు. అదొక్కటే ఎన్ని తగ్గించేసుకుందాం ఎన్ని మానేద్దాం. ఇంకా ఎందుకు ఇటువంటివి కొనసాగించవలసి వస్తుందంటే నేనేమి బడాయిగా మాట్లాడలేదమ్మా, గుండె చీల్చుకొని మాట్లాడుతున్నా. ఇంకా బతిమాలుతున్నారు. మేము విని బతుకుంటున్నామండి అనే వాళ్ళ కోసం చెబుతున్నాను నేను. ఈ అరగంట కార్యక్రమం మాకు జీవం అండి, నవజీవన వేదం కాదు, మాకు జీవం అండి. 23.5 గంటలు మా బతుకు చావేనండి, ఇది ఒక్కటే జీవం అండి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, 10 మంది అయినా ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెబుతాను. లేకపోతే చాలా విరక్తి వస్తుంది. అదే ఇంగ్లీష్ మీడియం, అదే ఇంగ్లీషు మాటలు, అదే పిజ్జాలు, అదే బర్గర్లు, అదే మెడిసిన్లు, అదే ఇంజనీరింగ్లు, అదే స్వార్థాలు, అదే దేశభక్తి రాహిత్యం. మా కాళ్ళకి దండాలు. మీ ఇంటికి వస్తాం, మీరు ఆశీర్వదించండి. మా పిల్లకి మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు వస్తాయి, రేపు మెడిసిన్ చేస్తుంది, అమెరికా వెళ్ళిపోతుంది, నాకేమిటి ఉపయోగం, నా దేశానికి ఏమిటి ఉపయోగం? నేను ఈ పిల్లాన్ని సైన్యంలో చేర్చదలుచుకున్నానండి అని చెప్పండి, నేను ఇచ్చేస్తాను. కావలసినంత ప్రోత్సాహం ఇస్తాను, నేను శిక్షణ ఇస్తా అవసరమైతే. నేను ఈ పిల్లాడి చేత వ్యవసాయం చేయిస్తానని చెప్పండి, నేను వాడు నాగలు పట్టుకుంటా, వాడు పంచకి నేను గోచి పెడతా. లేదండి, అందరికీ డబ్బు కావాలి, డబ్బు బాగా సంపాదించే వృత్తులు కావాలి, లోకంలో చాలా గౌరవం కలిగిన వృత్తులు కావాలి, వాటికి తగిన తెలివితేటలు మార్కులు కావాలి. అందుకు మేము ఆశీర్వదించాలి. ఆశీర్వచనాలు అమ్ముకునేవాడు ఆ పని చేయొచ్చు, నేను చేయలేను, నన్ను మన్నించండి. ఆశీర్వచనం దేనికి? తెలివితేటలు దేనికి? చదువు దేనికి? ఎందుకో ఇప్పుడు చెబుతున్నాడు. ఇది చూస్తే అర్థమవుతుంది. హనుమంతుడు ఏం ఆశించాడు? ఎవరు ఆశీర్వదించారు? ఏం కోరుకున్నాడు ఆయన? అక్కడికి వెళ్ళి సీతాదేవిని చూసిస్తే ఈ పెద్ద మనిషి ఆయనకి ఇచ్చింది ఏమిటో కౌగులెంత తప్ప. రాధా రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్. రథ గజ తురగ పదాతి బలాలతో వెలసెల్లేటువంటి మహారాజు ఉన్నాడు రాజా దశరథుడు. ఆయనకి 3 భార్యలు, 4 కుమారులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రాజ్యత్యాగం కోసం రాముడు అడవులకు వెళ్ళాడు, సీత ఆయన్ని అనుసరించింది. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామక. అలా వెడుతున్న లక్ష్మణుడు అన్నగారిని లక్ష్మణుడు అనుసరించాడు. అనుజగామ హ అన్నాడు వాల్మీకి. అంటే ఐశ్వర్యంలో ఉన్న అన్నగారిని, అధికార పీఠాల్లో ఉన్న అన్నగారిని ప్రతి తమ్ముడు అనుసరిస్తాడు, పదవుల కోసం, పీఠాల కోసం, డబ్బుల కోసం. అడవుల పాలైన అన్నగారిని అనుసరించేవాడు ఎవడున్నాడండి చరిత్రలో? లక్ష్మణుడు తప్ప. అధికారంలో ఓ పెద్ద మనిషి ఉంటే కొడుకు, కూతురు, అల్లుడు, బావమరిది అందరూ కొట్టుకుంటారు ఆ తర్వాత అధికారం కోసం, ఉండగా అధికారం కోసం. అధికారంలో లేని వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు ఎవరు కొట్టుకోరు. ఆయనే లేడుగా, వీళ్ళకెందుకు? అంటే ఈ సంబంధాలన్నీ అధికారం కోసమే, డబ్బుల కోసమే, పదవుల కోసమే. అలాంటిది కాదే లక్ష్మణుడు చేసిన పని. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామని హ అన్నాడు వాల్మీకి. హకారం చాలా. వాల్మీకి మహర్షి కవ్యమున లీలగదోచు హకారమట్లు అని రాశాను సాగర ఘోషలో. వాల్మీకి మహర్షి కావ్యంలో అక్కడక్కడ హకారం కనిపిస్తుంది. హ అనుజగామ హ విరోధం రాక్షసం హత్వ శరభంగం దదర్శ హ అంటాడు. ఏమిటది? అది అలా ఉంటాయి వాల్మీకి ధ్వని అంటే. అంటే ఎవరైనా ఒక రాజు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళ కోరిక తీర్చి వెళ్ళాలి, వాళ్ళ ఆపద నుంచి వాళ్ళని ఉద్ధరించి వెళ్ళాలి. ఊరికే పలకరింపుకి, పరామర్శకి నాయకులు వెళ్ళడం ఏంటండి? వెంటనే దానికి పరిష్కారం అయిపోవాలి. ధైర్యం అంటే అది. అప్పుడు పెడితే పూలదండలే స్వాగతం చెబుతారు. అందుకని శరభంగ మహర్షి రమ్మని కబురు చేస్తే ఊహించాడు వెంటనే, ఎందుకు రాక్షసుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అని విరాధంలో దెబ్బ వేసేసి తర్వాత వెళ్ళాడు. అదిగా హ విరాధం రాక్షసం హత్వ శరభంగం దదర్శ హ. అది రాముడంటే, అది రాజు అంటే, అది రాజకీయ నాయకుడు అంటే. ప్రజల కోరిక తీర్చాక దర్శించాలి వాడిని. ఊరికి భుజం మీద చేసి ఓదార్చి నీకు 300 కోట్లు ఇస్తా ఉండవు, 300 కూడా ఇవ్వకపోవడం. అది తేడా అప్పటికిప్పటికి. అలాగే ఇక్కడ తమ లక్ష్మణో అనుజగామహ, లక్ష్మణుడు అనుసరించడం హ. ఎందుకు ఆశ్చర్యం అంటే, ఎవరన్నా ఐశ్వర్యం ఉన్న అన్నగారిని అనుసరిస్తారు, అడవుల పాలయ్యే అన్నగారిని అనుసరించాడు. ఈ లక్ష్మణుడు భారత జాతికి ఆదర్శమగును కాక. ఇది వాల్మీకి ఉద్దేశం. ఇది మన పిల్లల్ని తెలుగు మాధ్యమంలో చదివిస్తే, రామాయణం చదివిస్తే అలవాటు అవుతుంది.
ఇంగ్లీష్ మాధ్యమంలో చదివిస్తే, టెక్నో స్కూల్లో చేర్పిస్తే అక్కడ ఎవడో చెబుతాడు లక్ష్మణుడు గురించి? దోచుకు తినడం గురించి చెబుతారు. కానీ నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు, నువ్వు నెంబర్ వన్, నువ్వు నెంబర్ వన్, దేశం ఏమైపోయినా నీకు అనవసరం. జపాన్లో ఛాన్సులు బాగున్నాయి, చైనాలో బాగున్నాయి. మనకు చదువులు చెప్పి మన దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు జపాను, చైనా, సింగపూర్ అందరూ కూడా. మళ్ళీ మన దగ్గర వంతెనలు, గొట్టాలు, సొరంగాలు అన్నీ వాళ్లే కట్టాలి. ఈ దేశంలో ఇంజనీర్లు లేరా అండి? నాకు అర్థం కాదు. వంతెనలు కట్టడానికి, సొరంగాలు కట్టడానికి జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తారా? నమస్కారం మీ దేశభక్తికి నాయకులారా. అంటే ఈ డబ్బు వాళ్ళకి దోచిపెట్టాలి. పైగా వాళ్ళకి తెలుసు మన దగ్గర డబ్బులు ఇస్తే ఏం కట్టక్కర్లేదని. సొరంగాలు కట్టరు, గొట్టాలు పెడతారు అక్కడ. నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. జపాన్ వాళ్ళ కాంట్రాక్ట్, సింగపూర్ వాళ్ళ కాంట్రాక్ట్, చైనా వాళ్ళ కాంట్రాక్ట్, ఇండియా వాళ్ళ కాంట్రాక్ట్ అనే మాట వెంటల్లా. అది కూడా మన వాళ్ళకి దక్కద్దా? ఆ మాత్రం వంతెనలు కట్టగలిగిన వాళ్ళు, సొరంగాల నిర్మాణం చేసేవాళ్ళు, చెరువులు తవ్వేవాళ్ళు, భవనాలు కట్టేవాళ్ళు మన ఆంధ్రులు లేరండి? మన తెలంగాణ వారు లేరండి? మన తెలుగు వారు లేరండి? మన కనీసం మన భారతీయులు లేరండి? వారిని ఎవరిని నమ్మవండి మనం? పోనా తినే డబ్బులు ఏవో వాడిని తిన్నామండి. వాళ్ళు లోకు కట్టారు చైనా, జపాన్ వాళ్ళు. ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తే అన్నీ అయిపోతాయి, కట్టక్కర్లేదు. ఇండియా అంటే అంతే. ఇండియా అంటే కరప్షన్. ఎంత అవమానకరంగా ఉంది ఈ మాట. ముద్ద దిగడం లేదే ఈ గొంతులో, ముద్ద దిగడం లేదండి. నా ఒక్కడికి 125 కోట్ల మందిని కన్నా భారతమాతకి ముద్ద ఎలా దిగుతుందమ్మా? ఎంతమంది ఇలా సానుభూతిగా ఆలోచిస్తున్నారు? వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఆ దేశభక్తి పరుల సంఖ్యని పెంచండి, దేశభక్తి పరుల సంఖ్యని పెంచండి. పిల్లలకు ఆ మాటలు చెప్పండి. ప్రాణం పోయినా మంచిదేరా, నీతిగా బతకాలని చెప్పండి. ప్రాణాలు, బతకడము, డబ్బులు ప్రధానం కాదు, నీతి ప్రధానం, నీతి ప్రధానం, ధర్మం ప్రధానం. అందుకోసం ఈ రామాయణ భారతాలండి. ఊరికే పసుపు కుంకుమ పూసి దండాలు పెట్టడానికి కాదు, ఉపవాసాలు ఉండడానికి కాదు. అందుకని ఇక్కడ చెబుతున్నాడు చూడండి హనుమంతుడు. నేను ఆ శ్లోకాన్ని తీసుకుంటున్నా. రాజు దశరథుడు, ఆయనకి 3 భార్యలు, 4 కొడుకులు. అదంతా ఆధార్ కార్డు సమాచారం. 10 రూపాయలు కడితే సమాచార హక్కు చట్టం కింద ఇస్తారు. అసలు విషయం ఏమిటంటే రాముడిని గురించి చెబుతున్నాడు. ఎటువంటి వాడు రాముడు అంటే, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతపక. సీత పరవశించిపోయింది. మా ఆయన గురించి, నా ప్రియాతి ప్రియుడి గురించి, నా ప్రాణాధిక ప్రాణాన్ని గురించి ఎంత మంచి మాటలు వింటున్నాను ఈ లంకలో. మరొక్కసారి అంటే బాగుండు, మరొక్కసారి అంటే బాగుండు. మరొక్కసారి ఏమిటమ్మా? 1,000,000 మార్లు అంటావమ్మా ఈ రామనామాన్ని. ఈ జాతి బాగుపడే వరకు అంటూనే ఉంటావమ్మా. రక్షిత స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతపక. రాజైన వాడు రాముడు ఎలా ఉన్నాడు అంటే, స్వస్య వృత్తస్య, ముందు తన ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా చూసుకున్నాడు. రక్షిత స్వస్య వృత్తస్య. ఇవాళ నాయకుడు ఉండాల్సిన విధానం ఇది. మనం సరిగ్గా ఉంటున్నామా లేదా? ప్రతిపక్షాలను నిందించడం చాలా తేలిక. రేపు వారి అధికారానికి వస్తారు, మనల్ని నిందిస్తారు. మామూలు రాజకీయమే. ప్రజలు ఈ తోలుబొమ్మలాట చూడలేక 70 ఏళ్లుగా చచ్చిపోతున్నారు కళ్ళు వాచిపోయి. ఎవరికి అధికారం ఇచ్చినా ఇలాగే ఉంది. ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తుంటే నాయకుడు కదా అని అధికారం ఇస్తే వారు మళ్ళీ అలాగే పరిపాలిస్తే ఇంకేముందండి? ప్రజలు ఎన్నిసార్లు మోసపోవాలి? ఎంతమంది చేతిలో మోసపోవాలి? ఇదివరకు ప్రశ్నించే అధికారం ఉంది, ఇప్పుడు ప్రశ్నించడమే నేరం. వాడు ప్రశ్నించాడు, వాడి సంగతి చూడు. ఈ స్థితిలోకి ప్రజలను తీసుకెళ్ళకూడదండి, చాలా ప్రమాదం అండి. వారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వారు ఉసురు తగ్గుతుందండి. అది సీతాదేవి శోకం లాంటిది. ప్రజాశోకం, సీతాశోకం. రక్షిత స్వస్య వృత్తస్య. మనం నీతిగా ఉన్నామా? ఎంతమంది నాయకులు ఈ విషయం ఆలోచిస్తున్నారో వారందరికీ నమస్కారం. ఆలోచించండి. ఎప్పుడు శాశ్వతం కాదు. నీతి ధర్మం శాశ్వతం. మనం చచ్చిపోయినా మన గురించి బంగారం అండి, బంగారం అండి అని చెప్పుకోవాలి. మన ఖమ్మం జిల్లాకి చెందిన సిపిఐ నాయకుడు ఒక ఆయన చనిపోయాడు. జీవితం అంతా అప్పులేట, ఏమీ సొంత ఇల్లు కూడా లేదు. ముందు ఉండగానో చెప్పుకున్నారు, పోయాక చెప్పుకున్నారు. వైద్యం చేయించుకోవాల్సి వస్తే వాళ్ళు గిరిజన కూడా వెళ్ళి వాళ్ళ ఆసుపత్రిలో చేయించుకున్నట్ట సిపిఐ నాయకుడు. హైదరాబాద్లో నిమ్స్లోనో అపోలోలో చేయించుకుంటే ఆయన ఎవరన్నా వద్దన్నారా? శాసనసభలో ఇవ్వనన్నారా? నా ప్రజలంతా అదే వైద్యం అయితే నేను వేరే వైద్యం ఎందుకు అన్నట్ట. ఆ పార్టీకి నమస్కారం, ఆ నాయకుడికి నమస్కారం. నాకు పార్టీల భేదాలు లేవు. నాకు కావాల్సింది మంచితనం. నా మీద ముద్రలు వేసుకున్నా మంచిదే. సిపిఐ నాయకుడు అండి, గిరిజన నాయకుడు.
ఈ మధ్య పరమపదించాడు ఆ మహానుభావుడు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. ఎటువంటి నాయకులు ఇప్పటికే ఉన్నారండి. వారు పరమపదిస్తుంటే ఏడుపు ఎందుకు వస్తుందంటే, అయ్యో ఇలాంటి వాడు ఇంకొకడు లేడే. ఆయనకి పాపం వాళ్ళ కొడుక్కిద్దామని ఆయనకి అనిపించే, బహుశా కొడుకు ఆ నీతి రక్తం కారణంగా అతను కూడా నీతిగా ఉండేవాడేమో, కానీ కొడుకును రాజకీయాల్లో పెడదామని ఆయన అనుకోలేదే. అర్థమైన వాళ్ళు అనుకుంటున్నారు. దుర్మార్గులైన నాయకులందరూ కొడుకులను రాజకీయాల్లో పెడుతున్నారు, మంచివాళ్ళు పెట్టడం లేదే. బహుశా రక్తం కారణంగానే అతను కూడా బాగా పరిపాలించేవాడేమో నాకు అనిపించింది పత్రికలో వార్త చూడగానే. అయ్యో ఇంత పిచ్చాడు ఏమిటయ్యా, డబ్బు తినకపోయావు, కొడుకును రాకపోయావా. నా పిచ్చి కానీ ఆలోచన ఉన్నవాడికి ఈ ఆలోచన ఉండదా? అది ధర్మంగా ఉన్నవాడు ఇటు ధర్మంగానే ఉంటాడు. చెడ్డ అంతే. నక్క ఒక చోట ఒళవేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పడుతుందా? దాని బుద్ధి నక్క బుద్ధి, సింహం బుద్ధి. ఆ నాయకుడు సింహం, ఆయనకి నమస్కారం. అనంత బ్రహ్మలోకాలు ఆయనకి కలగాలని ఒక బ్రాహ్మణుడుగా కోరుకుంటున్నాను నేను. అది నాయకత్వం. రక్షిత స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షిత. స్వజనులు అంటే అర్థం చేసుకోండి దయచేసి, తాను పరిపాలించే ప్రజలు. కొడుకు, కూతురు, బావమరిది, మేనత్త కొడుకు కాదు. ఇప్పుడు కూడా స్వజనస్య చ రక్షిత. మా వాళ్ళు ఎందుకుంటారు? అందరికీ మంత్రి పదవులే, అందరికీ హాయిగా భోగాలే. ఎక్కడ ఏ రాష్ట్రం చూసుకోండి మీరు, అందరూ నాయకులు శుభ్రంగా ముఖ్యమంత్రులు సహా, మంత్రులు సహా, ఎమ్మెల్యేలు సహా అంతా కొడుకులు పెట్టేశారు చక్కగా. వెంటనే యువ నేత, మంచం నేత, ఎన్ని నేతలు. ఇది స్వజనస్య రక్షిత బాగా వర్తిస్తుంది. కానీ శాస్త్రంలో చెప్పింది అది కాదు. ప్రజల్ని రక్షించండి. స్వజనులు అంటే వాళ్ళు, వీళ్ళు కాదు. ఇంకా పెద్ద నాయకుల్లో ఉండగానే పిల్లలప్పుడే దుండగాలు చేస్తున్నారు రకరకాలుగా. మరి కాబోయే నాయకులు కదా, ముందే చూపించొద్దు. రాబోయే చిత్రాలకు ముందే ప్రకటనలాగా కాబోయే నాయకులు ముందు దుర్మార్గాలు చేస్తారు. లేదా పేపర్లో పేరు రాదుగా, ఏదో రకంగా తెలవాలిగా. రక్షిత స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షిత. రక్షిత జీవలోకస్య. మొత్తం ప్రాణులన్నింటినీ కాపాడేవాడు అన్నాడు రాజు. కాబట్టి శిబి చక్రవర్తి కూర్చుంటే ఓ పావురం ఎగురుతూ వచ్చి రాజా కాపాడమంటే పావురానికి ఓటు హక్కు లేదు కదండి. ఆ రోజుల్లో ఓటు పనే లేదు కదండి. నువ్వు వత్తివే బోడి పావురమా అని పంపించి గంట సేపు వాదించిన డాగకి జవాబిచ్చి ఆ మహానుభావుడు గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్యభూమి. తన తొడకోసిస్తాడా? ఎంతకీ సరిపోకపోతే తానే తక్కిట్లో కూర్చుంటాడా? ఏం దేశం ఇది, ఏమి రాజులండి, ఏమి రక్తం ఇది. ఇక్కడ గంగా యమున ప్రవహించాయంటారు ఏమిటండి? ధర్మం అనేటువంటి రక్తం ప్రవహించిందండి. ఇక్కడ ధర్మం అనే రక్తం ప్రవహించిందండి. ఇక్కడ రక్తములు ధర్మోద్రిక్తములు. అటువంటి దేశాన్ని రాను రాజు గుర్రం గాడిదైందని ఏ స్థితికి తీసుకొచ్చేవాడు. సృజనులంటే మనవాళ్ళ, ప్రజలు కానీ. జీవలోకస్య. పక్షుల్ని, పావుల్ని కూడా కాపాడారు. ఒక మనిషి ప్రాణం కాపాడడం కోసం రంతిదేవుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఒక గోవు ప్రాణం కాపాడడం కోసం దిలీపుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఒక పక్షి ప్రాణం కాపాడడం కోసం శిబి చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఒక పాము ప్రాణం కాపాడడం కోసం జీమూత వాహనుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఈ చరిత్రలు ఇవాళ పాఠాల్లో కూడా లేవండి. కనీసం పాఠాల్లో కూడా లేవండి. ఎలా తయారవుతారండి పిల్లలు? కోట్లు సంపాదించిన వాళ్ళ చరిత్రలు పెడుతున్నారు అక్కడ. వాళ్ళు స్వార్థపరుల కింద తయారవుతారు. రక్షిత స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షిత. రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతపక. మొత్తం జీవుల్ని కాపాడేవారు. ముందు తమ ప్రవర్తనను తాము సరిగ్గా చూసుకునేవారు. తాము ఆదర్శంగా ఉంటున్నామా లేదా? స్వజనుల్నే కాపాడుకోవాలనే ఉద్దేశం రాముడుకుంటే పౌరులు 4 5 అన్న మాటలను పట్టుకుని భార్యని అడవులకు పంపాల్సిన పనే ఉందండి. నా భార్య నాకు ముఖ్యం అంటే ఎవరన్నా కాదంటారా? మరి ఆ పని చేసినందుకు తర్వాత స్త్రీవాదులు, సామాజికవాదులు, కమ్యూనిస్టులు అందరూ దుమ్మెత్తి పోశారే రాముడిని. మొత్తం రకరకాల నాటకాలు రాసి, నవలలు రాసి దుర్మార్గుడు అని. జాతి ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఈ మహానుభావులకి దుర్మార్గుడు కింద కనబడ్డాడు. ఎందుకంటే వీళ్ళకి అంతకంటే ఆలోచించే స్థాయి లేదు కాబట్టి. అదే రాముడు భార్యని సమర్థించుకుని ప్రజలు ఏమనుకున్నా సరే నా భార్య నాకు ముఖ్యం అంటే వ్యామోహపరుడని వీళ్ళే అనేవారు. అనుమానం ఎలా? మొత్తం మీద రాముడిని తిట్టడమే వాళ్ళకి కావాలి. రాముడు మంచి పని చేయడానికి వీలు లేదు, మంచి పని చేయలేదు కాదు, చేయడానికి వీలు లేదు. రాముడు చేసిన ప్రతి పని మేము విమర్శిస్తాం, కృష్ణుడు చేసిన ప్రతి పని మేము విమర్శిస్తామంటూ ఈ దేశంలో ఒక రాక్షస వర్గం బతికుంది. ఇంకా మహానుభావులు చేసిన పనుల్ని విమర్శించడమే, దాని గురించి పుస్తకాలు రాయడమే వీళ్ళ పని. వాళ్ళకి సమాధానం ఈ మాట. స్వజనులు అంటే సీతాదేవి, లక్ష్మణుడు అని ఆయన అనుకోలేదు. వాళ్ళంతా వనవాసం చేశారు ఆయనతోటి. అధికారం వచ్చేసరికి అందరికీ పంచాడు. సుగ్రీవుడు కూడా ఇచ్చాడు రామాయణం చదువుకొని.
ఆయనే వద్దన్నాడు. అది రామరాజ్యం. అందుకని ఎప్పుడు కొట్టుకున్న ధర్మశ్చ పరం తప, శత్రువులను తప్పింపజేసేవాడు. పరం అంటే అర్థం అది. ఎందుకు? ధర్మరక్షణ కోసం. ధర్మరక్షణగా యుద్ధం చేయకపోతే ఎలాగా? ఇప్పుడు అంతటిదే తెలుగు పద్యం మొల్ల రచించింది. అసలు రాముడే కాదు, అయోధ్యలో రాజకుమారులందరూ ఎలా ఉండేవారు? రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహిని రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు, గోరాజులు భోగమందు, దినరాజులు సంతత తేజమందు, రారాజులు మానమందు, నగరంబున రాజకుమారులందరూ. ఎంత అందంగా రాసావు తల్లి పద్యం. కాస్త ఆ భక్తి ఆవేశంలో కొంచెం పొరపాటు పడ్డావు కానీ ఎంత బాగా రాసావు తల్లి. రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహిని రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు, గోరాజులు భోగమందు, దినరాజులు సంతత తేజమందు, రారాజులు మానమందు, నగరంబున రాజకుమారులందరూ. కాస్త బుద్ధి కుశలత కలిగిన తెలుగు ఉపాధ్యాయులు ఈ పద్యంలో ఔచితీ దోషం ఏమిటో వెతికే ప్రయత్నం చేయండి. తప్పేమీ కాదు. దోషజ్ఞ పండితుల లక్షణాల్లో అదొకటి. తప్పు పట్టుకోవాలి. విమర్శించడం కోసం కాదు, మనం తెలుసుకోవడానికి. మహాకవులు కూడా ఒక్కోసారి ప్రమాదో ధీమతామపి అని ఔచితీపరంగా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అదేమిటో పట్టుకోండి. ఈ లోపల నేను చెబుతా. రాజులు కాంతియందు, అయోధ్యలో రాజకుమారులందరూ రాముడితో సహా అందరూ కాంతిలో చంద్రుడు లాంటి వాడు. ఎప్పుడు రాజు కాంతి ప్రజలకు చల్లగా ఉండాలి, శత్రువులకు సూర్యుడిలా ఉండాలి. రతిరాజులు రూపమునందు, స్త్రీ వర్ణిస్తుంది, మరి అలా అనకుండా ఎలా ఉంటుంది? అందరూ రూపంలో మన్మధుల్లా ఉంటారు. రాముడు మరీను, సీతాదేవి అదృష్టం, మన అదృష్టం. వాహిని రాజులు దానమందు, దానం చేస్తే సముద్రాలే. సముద్రం ఏమైనా దానం చేసిందా? సముద్రానికి తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలియదు. కానీ మరి ఇక్కడ వాహిని రాజులు దానమందు అని ఎందుకంటే సముద్రాన్ని కనుక ఆవిరై, ఆ నీళ్లు ఆవిరై మేఘం రూపంలోకి వెళ్ళకపోతే, మేఘం వర్షం కురవకపోతే ఏం లేదుగా. దానికి మూలం సముద్రం. పైగా దానం ఇచ్చేటప్పుడు జలధార పోస్తారు, అది సముద్రాలంతగా ప్రవహించింది. ఆ రకంగా అది ఇబ్బంది లేదు. అదంతా ఔచిత్య దోషం ఏం కాదు. ఇంకోటి ఏదైనా వాడుంటే ఇంకా బాగుండేది, దానానికి సంబంధించినవి. కానీ అది పర్వాలేదు, ఇబ్బంది లేదు. వాహిని రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు. పరాక్రమం వస్తే మృగరాజులే. మృగరాజు సింహం, మృగలాంఛనుడు చంద్రుడు, మృగధరుడు చంద్రుడు. ఇద్దరికీ తేడా చూడండి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో చెబుతాడు. శిశుపాల వధ కావ్యంలో మాఘుడు అంకాతిరోపిత మృగాశ్చంద్రమా మృగలాంఛనక, అంకాతిరోపిత మృగశ్చంద్రమా మృగలాంఛనక, కేసరి నిష్ఠుర క్షిప్త మృగయూధో మృగాధిపక. ఎప్పుడు నాయకుడైన వాడు కాస్త కింద సిబ్బంది వ్యవహారంతో కాస్త గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి, నెత్తెక్కించుకోకూడదు. చంద్రుడు మృగాన్ని నెత్తెక్కించుకున్నట్టు, ఆయనకి అది మత్స అయింది. మరి చంద్రుల్లో మత్స ఉంటుంది, దాన్ని లేడంటారు. ఆయన హరిణాంకుడు మృగాంకుడు అనే మాటలు ఉన్నాయిగా, దాని నుంచి లాగాడు. కవి సూక్ష్మ దృష్టి అంటే ఇది. మాఘుడు మాఘే మేఘే గతం వయహ అన్నారు. అర్థమయ్యేసరికి అంతకాలం పడుతుంది. అంకాతిరోపిత మృగశ్చంద్రమా మృగలాంఛనక, చంద్రుడు మృగాన్ని నెత్తెక్కించుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అందుకే ఆయనకి అది మత్స అయింది. ఆయన మృగలాంఛనక, మృగధరహ అన్నారు. మృగాధిపక, మృగానికి నాయకుడల్లా. నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎవరికి నువ్వు నాయకుడు కాలేవు. కింద ఉండేవాడిని కింద ఉంచాలి. నాయకుడు అంటే అంతే. అది సింహం ఏం చేసింది? కేసరి నిష్ఠుర క్షిప్త మృగయూధో మృగాధిపక. సింహం కనబడేసరిగా నీళ్ళన్నీ పరిగెడతాయి. అప్పుడు అది మృగరాజు అయింది. అంచేత నాయకుడు అనేవాడు కాస్త బెదిరించే విధంగా గట్టిగా ఉండడం ముఖ్యం. తాను ధర్మాత్ముడై ఉండి తానే అధర్మాత్ముడై ఉండి బెదిరించడం కాదు, అది మరీ దుర్మార్గం. తాను నీతిపరుడై ఉండి తాను ధర్మాత్ముడై ఉండి బెదిరించవచ్చు. అప్పుడు కాస్త గట్టిగా ఉండకపోతే నెత్తికెక్కేస్తారు. మరి అందుకే చంద్రుడు మృగాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నెత్తికెక్కించుకున్న చంద్రుడికి మృగం మత్సయింది. ఒక్క దెబ్బ చంపేస్తా అని బెదిరించినటువంటి సింహానికి మృగం సేవకుడైంది. అది మృగరాజు అని పేరు పొందింది. ఈయనకి మృగలాంఛనహ అని పేరు వచ్చింది. ఎంత బాగా చెప్పారండి మాఘుడు కావ్యంలో. అర్థం చేసుకుని చదివితే ఈ కావ్యాలు ఎంత ఉపయోగిస్తాయండి జీవితానికి. అంకాధిరోపిత మృగశ్చంద్రమా మృగలాంఛనక, కేసరి నిష్ఠుర క్షిప్త మృగయూధో మృగాధిపక.
రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహిని రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళియందు. పరాక్రమం చూపిస్తే మృగరాజులా ఉండాలి, లొంగకూడదు. గోరాజులు భోగమందు, ఎద్దు. గో అంటే ఆవు, ఎద్దు రెండు ఉన్నాయి. ఇక్కడ పుల్లింగం కదా, అందుకని ఎద్దు. అచ్చోసిన ఆంబోతు అనేవారు పూర్వం. ఆంబోతుకి అచ్చు పోసి వదిలిపెట్టేవారు. ఎందుకంటే ఒక్క ఆంబోతు ఉంటే 10 ఊళ్ళల్లో మొత్తం గిత్తదోళ్ళు ఒక 100 పుడతాయి. దాని శక్తి అది. అందుకని ఆంబోతులను పోషించేవారు. ఇవాళ ఆ స్థితి లేదండి, అందుకే గోజాతి పెరగడం లేదు. ఎక్కడికక్కడ తినేస్తుంటే ఏముంటాయి, మళ్ళీ నిషేధం ఉండబట్టి ఇంత జరుగుతుంది, లేకపోతే ఇంకెంత జరుగుతుంది. విపరీతమైన వధ జరుగుతోంది, గోవధ. మరి ఎలా బతుకుతాయి? గోవులు బతకవు, మగ ఆంబోతులు బతకవు, ఏవి ఎద్దులు బతకవు. అదో నిత్యాహార వస్తువు అయిపోయింది. ఇంకా అన్నారంటారు, మరి చెప్పట్లా. ఒక ఆంబోతును పూర్వం కాపాడు, అలాగా దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చేవారు. ఎందుకంటే అది ఎక్కడ ఏం మేయదలుచుకుంటే అది మెయ్యాలి. ఈ ఆవుతో కలవదలుచుకుంటే కలవాలి, దాని ఇష్టం, లేకపోతే సంతానం కలగదు. అందుకని దాన్ని ఏం చేసేవారు, మరి అలా అయితే చేలో నష్టపోతాడు, రైతులు ఇబ్బంది పడతారు. అందుకని దానికి అచ్చు వేసేవారు. దానికి వెంకటేశ్వర స్వామి అని పేరెట్టారు. తక్కువ వాళ్ళు కాదు, మనవాడు సెంటిమెంట్ బ్రహ్మాండంగా పెడతారు, వెంకటేశ్వర స్వామి అని పేరెట్టారు. ఆ అచ్చు పోసిన వాడికి పుణ్యం, వాడికి సంతానం కలుగుతారు అన్నది. ఎందుకంటే దీని ద్వారా మొత్తం గో సంతానం కలుగుతుంది కాబట్టి వాడికి కూడా సంతానం కలుగుతుంది. వాడు ఏం చేస్తాడు, ఎవరి చేలోబడి ఎంత చేను వేసిందో దానివల్ల కలిగిన నష్టం ఈ జమీందారు ఇచ్చేస్తాడు. అందుకే ఊళ్ళో ఎవడైనా కుర్రాడు ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతుంటే అచ్చోసిన ఆంబోతుల్లో తిరుగుతున్నారండి వారు. వాడి ఇష్టం ఎలాగైనా తిరుగుతాడు. ఆంబోతు భోగం, తన భోగాలు అనుభవించాలి. లేదా ఆ మాత్రం తినకపోతే సంతానం ఎలా పడతారండి? ఊరికే పిజ్జాలు, బర్గర్లు, అదేమిటి పానీపూరీలు తింటే సంతానం కలగరు. రారాజులు మానమందు, అభిమానంలో దుర్యోధనుడు లాంటి వాళ్ళు అన్నారు. రారాజు అంటే దుర్యోధనుడే కదా, రాజరాజన్న. సరే, దానికి రాజరాజో ధనాధిప అని కుబేరుడు అని అర్థం చెప్పొచ్చు. కానీ కుబేరుడికి మానధనుడు అనే పేరు లేదు. కుబేరుడు ఎప్పుడూ యుద్ధాల్లో పరిగెట్టాడు, భయపడి దాక్కున్నవాడు. రఘుమహారాజు ధనుష్టంకారం వినగానే బంగారం కురిపించిన వాడే తప్ప పౌరుషం, ఆత్మాభిమానం కలిగిన వాడు కాదు. అందుకని ఇక్కడ ఏమిటంటే తర్వాత ఎప్పుడో భారతం జరిగిన తర్వాత ఎప్పుడో మొల్ల పుట్టింది కాబట్టి ఆ హడావిడిలో ఆవిడ రాసేసింది ప్రమాదో ధీమతామపి అని. అందుకే అన్నారు, రారాజులు మానమందు నగరంబున రాజకుమారులందరూ. కనీసం ఇటువంటి పద్యాలు, ఇటువంటి కంఠాలు కొన్ని 100 సార్లు వినిపిస్తేనైనా జాతి మారుతుందని ఒక తాపత్రయం. 23:30 గంటల్లో మారితే సంతోషం. అంతవరకు తెలుగు మాట్లాడతాం.